ధర్మంగా జీవించడం, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు నీరు త్రాగడానికి చిన్నవాడైన సహదేవుడు ఒక మడుగు దగ్గరికి వెళ్తాడు. ఆ మడుగుకు కాపలాగా ఉన్న ఒక యక్షుడు తన ప్రశ్నలతో జవాబిస్తే గాని నీళ్లు త్రాగకూడదని అడ్డుకుంటాడు. అతన్ని లెక్క పెట్టకుండా సహదేవుడు మడుగులో నీరు త్రాగి మరణిస్తాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన నకులుడు, ఆ తర్వాత అతని కోసం అర్జునుడి కోసం భీముడు మడుగు దగ్గరకు వెళ్ళి ప్రాణాలు విడుస్తారు. సోదరులు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు వెళ్ళి యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తాడు. యక్షుడు సంతోషించి, చనిపోయిన నలుగురిలో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అంటాడు. నకులుణ్ణి బ్రతికించమని ధర్మరాజు కోరతాడు. రూపంలో ఉన్న ధర్మదేవత సొంత తమ్ములైన భీమార్జునులో ఒకరిని ఎందుకు కోరుకోలేదని అడుగుతాడు. ధర్మానికి మనం కీడు చేస్తే అది మనల్ని సంహరిస్తుంది, ధర్మాన్ని మనం పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది. నేనెప్పుడూ ధర్మాన్ని వదలను. పక్షపాతం లేకుండా ప్రవర్తించడమే పరమధర్మం. నా ఇద్దరు తల్లుల్లో కుంతిపుత్రుణ్ణి నేను బ్రతికే ఉన్నాను. ఇక బ్రతకవలసిన వాడు నా సవతి తల్లి మాద్రి పెద్ద కొడుకు నకులుడే కదా. అప్పుడే కదా ధర్మంలో తేడా ఉండదు అంటాడు. ధర్మరాజు ధర్మసూక్ష్మ వివరణకు సంతోషించిన ధర్మదేవత తన నలుగురి సోదరుల్ని బ్రతికిస్తాడు. చూశారుగా, ధర్మాన్ని మనం రక్షిస్తే తప్పకుండా ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.